నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి రెండో మాట కదా. అప్పటి వరకు స్పిరిచువల్గా డెడ్ అయిపోయినటువంటి వ్యక్తి ఎటర్నల్ లైఫ్ పొందుకున్నాడు. అప్పటి వరకు చీకటిలో జీవించినటువంటి వ్యక్తి వెలుగులోకి ప్రవేశించాడు. అప్పటి వరకు కూడా ఆత్మీయ స్థితిలో చనిపోయినటువంటి వ్యక్తి ద డివైన్ నేచర్ని పొందుకున్నాడు. ఇదంతా కూడా అసలు ఎలా సాధ్యమైంది? ఎవరు ఊహించలేనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి కలువరి శిలువ మీద ఉన్నటువంటి పరిస్థితి. కానీ అదే పరిస్థితిలో ఒక అమేజింగ్ సప్లికేషన్, ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన మనం చూస్తాం. అదేవిధంగా ఒక అమేజింగ్ సాల్వేషన్, ఒక అద్భుతమైనటువంటి రక్షణ కార్యాన్ని మనం చూద్దాం. రండి, ఈరోజు రెండో మాటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని ఈరోజు మనం చూసేద్దామా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈ మాట మనకందరికీ తెలుసు కదా. మరియమ్మ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దూత చెప్పినటువంటి మాట. ఈ పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. అయితే తన రక్షణ కార్యం ఈ భూమి మీద జరిగించినటువంటి 33.5 సంవత్సరాలు మాత్రమే సరిపోయిందా? లేదు. తను చనిపోయేటువంటి క్షణం ముందు కూడా పర్సనల్ ఇవాంజలిజం చేసి వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని కూడా పరలోకంలోనికి చేర్చుకున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం కాదా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూసినట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి సైనికులు ఆయన్ని దూషిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకులు ఆయన్ని ఎక్కిరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రోమా సైన్యం అనేక చిత్రహింసలు ఆయనకి గురి చేస్తూ ఉంది. అంతెందుకు, ఆయన పక్కన 2 దొంగలు వేలాడుతూ ఉంటే ఆ 2 దొంగల్లో ఒక దొంగ ఏమని పలుకుతాడు? ఇదిగో నీవు నిజముగా రక్షకుడు అయితే మమ్మల్ని రక్షించి నిన్ను నీవు రక్షించుకో అని చెప్పాడు. కానీ ఆ సమయంలోనే ఇంకొక దొంగ పలికినటువంటి మాట ఆయన జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. పరదైస్లో కూర్చోబెట్టింది. యేసుక్రీస్తు ప్రభు వారిని అర్థం చేసుకునేటువంటి విషయంలో ఒక రైట్ వేలో ఒక మనిషి అర్థం చేసుకోగలిగితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాడనేటువంటిది ఈ యొక్క వృత్తాంతం మనకి క్లియర్గా చెబుతున్నటువంటి ఒక మాట. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రణాళికలో అసలు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి ప్రణాళికలో అందరూ ఉన్నారు. అందరూ అంతటా రక్షింపబడవాలనేటువంటిది ఆయన యొక్క చిత్తమై ఉన్నదని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కానీ ఒక విషయం మనం మర్చిపోకూడదు. గాడ్ ఆల్వేస్ గివ్స్ ద ఆపర్చునిటీ. వాటిని రైట్ వేలో సద్వినియోగం చేసుకోవడం కేవలము మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని. ఇక్కడ దొంగ ఒక వ్యక్తి దూషించాడు, కానీ రెండో వ్యక్తి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెక్కిరించారు, కానీ ఈయన వెక్కిరించాల. ఈయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచాడు. ఈ యొక్క రెండవ దొంగ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏదైనా ఉందా అంటే ఆయన విశ్వాసం ఉంచాడు. విశ్వాసంతో అడిగినటువంటి ఒకే ఒక మాట, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. జీవితంలో చివరి అవకాశం, కానీ పోగొట్టుకోకుండా ఉపయోగించుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అవకాశాలు ఎక్కువగా వస్తాయి, కానీ సద్వినియోగం చేసుకోవడమే చాలా తక్కువ. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి వచ్చిన అవకాశాన్ని రైట్ వేలో సద్వినియోగం చేసుకున్నాడు. అందుకనే ఆయన పరదైసుని పొందుకోగలిగాడు. ఆయన యేసు ప్రభువుకు చేసినటువంటి ప్రార్థన ఏంటి? 3 అద్భుతమైనటువంటి మాటలు ఆయన పలికాడు. ఆయన చెప్పినటువంటి మాట, నేను ఇక్కడ శిక్షింపబడడం న్యాయమే అనేటువంటి మాటను పలికాడు. నీవు నిరపరాధివని యేసును చూయించి చెప్పాడు. అంత మాత్రమే కాదు, కానీ చనిపోయిన తర్వాత జీవం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా నమ్మినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి రెండో దొంగ. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ఈయన అడిగినట్టు అడగల, కానీ అడిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ యొక్క రెండో దొంగ మాత్రమే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని మాత్రమే ఆ రోజు ఆ దినాన ఆ ప్రాంతంలో పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ఆయన తన హృదయాన్ని తెరిచి అడిగాడు. ఈరోజు చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి నెగటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నెగటివిటీని స్ప్రెడ్ చేయడం మాత్రమే కాదు, వారు అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఇష్టానుసారంగా దిట్టేటువంటి వ్యక్తులు కూడా మనకు కనపడతా ఉన్నారు. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలని అటువంటి వ్యక్తులకి ఇస్తూ ఉన్నాడు. బైబుల్ చదవడం ద్వారా కానీ, దేవుని యొక్క మాటల్ని వినిపించడం ద్వారా కానీ, వాక్యం తెలియజేయడం ద్వారా ఏదో ఒక రూపంలో దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఆ అవకాశాన్ని మనం రైట్ వేలో ఉపయోగించుకుంటున్నామా? కానీ రైట్ వేలో ఉపయోగించుకుంది ఆయనే. ఒకవేళ విశ్వాసంలో టాప్ ర్యాంక్ రావాలంటే ఆయనకే వస్తుంది. కారణం ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో జీవితం అంతా అయిపోయి మరొక గంటలో చనిపోతున్నటువంటి వ్యక్తి
విశ్వాసముతో అడిగినటువంటి ప్రశ్న ఆయనకి నిరీక్షణ ఇచ్చింది, పరలోక రాజ్యాన్ని ఇచ్చింది. ఈరోజు చాలామంది చర్చికి వెళ్తూ ఉన్నారు, చాలామంది బైబుల్స్ చదువుకుంటూ ఉన్నారు, చాలామంది అనేక సందర్భాల్లో మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోవడమే. అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటున్నామా, జార విడుచుకుంటున్నామా? అందుకనే జీసస్ హ్యాస్ గివెన్ ద అమేజింగ్ సాల్వేషన్. ఒక అద్భుతమైనటువంటి రక్షణ కార్యాన్ని ప్రభు ఆ ప్రాంతంలో జరిగించాడు. బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఒకటి ఉంది కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి, అవును, దారి తప్పిపోయినటువంటి గొర్రెపిల్లని, పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని, అదేవిధంగా పోగొట్టుకున్నటువంటి తన కుమారుడు గురించినటువంటి వర్తమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకెంతో స్పష్టంగా తెలియజేశాడు. దారి తప్పిపోయినటువంటి గొర్రె మరలా తిరిగి రావాలని కోరుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే దారి చూయించేటువంటి కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. దారి తప్పిపోయినటువంటి విలువైన బంగారం అది ఎంత ఖరీదైనా కూడా అది రైట్ పర్సన్ చేతిలో ఉండకపోతే అది ఎంత వినాశనానికి గురవుతుందో కదా. అదేవిధంగా దారి తప్పిపోయినటువంటి కుమారుడు తల్లి తండ్రుల మీద తిరుగుబాటు చేస్తే ఆ కుమారుడు అనేక సందర్భాల్లో తండ్రికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేయడం ద్వారా తల్లిదండ్రుల యొక్క జీవితాలకి దుఃఖాన్ని మిగిల్చినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. కానీ ఈ మూడిట్లో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఏంటంటే, తప్పిపోయినటువంటి గొర్రె కానివ్వండి, మిస్ అయిపోయినటువంటి కాయిన్ కానివ్వండి, తప్పిపోయినటువంటి కుమారుడు కానివ్వండి, వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే తిరిగి వస్తారో ఆ సమయంలో ఆ యజమానికి ఉండేటువంటి సంతోషం అంతా ఇంత కాదు కదా. ఈరోజు ప్రభు కోరుకుంటుంది అదే. సర్వ మానవాళి ఈ లోకంలో నశించిపోతా ఉన్నారు పాపము ద్వారా, శాపము ద్వారా, అనేకమైనటువంటి సందర్భాలలో కూడా నాశనాన్ని కొని తెచ్చుకుంటా ఉన్నారు. కానీ ప్రభు చెప్పేటువంటి ఒకే ఒక బలమైనటువంటి మాట, నశించిపోతున్నటువంటి మిమ్మల్ని వెదకి రక్షించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చానని ప్రభు చెప్పాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా అడుగుతున్నటువంటి మాట, ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎంతమంది చేస్తూ ఉన్నాం ఇటువంటి ప్రార్థనని? అయితే అసలు ఎవరు రక్షించారు ఇతన్ని? ఈ విషయాలు మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయనకి 10 కమాండ్మెంట్స్ తెలియదు, ప్రాక్టీస్ చేయలేదు. ఆయన మత శాఖలో లేడు, ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన జీవన వృత్తి దొంగతనాలు చేసుకొని బ్రతకడమే. కానీ ఆయన హృదయంలో చివరి క్షణంలో చూశాడు ఒక వెలుగుని. ఆ వెలుగు తన జీవితాన్ని వెలిగించగలదని ఆయన తెలుసుకున్నాడు. విశ్వాసం తన జీవితంలో ప్రాక్టీస్ చేసి అడిగాడు, దేవుడి యొక్క కృపని పొందుకున్నాడు. ఈరోజు రక్షింపబడ్డానికి కావాల్సింది మతం కాదు. ఈరోజు రక్షింపబడ్డానికి కావలసినటువంటిది నీవు చేసేటువంటి ఆచార భక్తి కాదు. ఈరోజు రక్షింపబడ్డానికి కావాల్సింది దేవుని యొక్క కృపని పొందుకోవడమే. దేవుని యొక్క కృపని పొందుకోకుండా నీవు మతాచారాల్లో బ్రతికినంత కాలం నీ జీవితంలో చీకటి అనేటువంటిది ఖచ్చితంగా అలుముకుంటూనే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని మనం ఒకసారి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనేటువంటి మాటని తెలియజేస్తూ, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన వారిని అనుగ్రహించిననేటువంటి మాటను మనం చూస్తాం కదా. ఈరోజు ప్రభువు కోరుకుంటున్నటువంటి ఏంటి అంటే, నశించిపోకుండా నీవు దేవుడిలో ఉండాలనేటువంటిది ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రపంచంలో దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి గిఫ్ట్ ఏంటి అని మనం ఆలోచిస్తే అది రక్షణ కార్యము మాత్రమే. ఇక చివరిగా ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. అసలు రక్షణ అనేటువంటిది మానవుడికి భద్రతనిస్తుందా? చాలా మంది హృదయంలో అనుకునేటువంటి ప్రశ్న కూడా ఇదే. నేను రక్షింపబడ్డానని గ్యారంటీ ఏంటి? నేను పరలోకం వెళ్తానన్న గ్యారంటీ ఏంటి అని చాలామంది హృదయంలో ప్రశ్నించుకుంటూ ఉంటారు. కానీ అద్భుతమైనటువంటి సత్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి వ్యక్తి అయిన ఆ యొక్క దొంగ పరలోక రాజ్యంలో ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని సత్యం పలికేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే ఆయనకి హామీ ఇస్తే, అంతకు మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి హామీ ఈ లోకంలో ఇంకా ఎవరు ఇవ్వగలరు? అందుకని రెండవ దొంగ ఆ హామీ పొందాడు, రక్షణలో స్థిరత్వాన్ని పొందాడు, ప్రభు యొక్క మహిమలో ఆయన నిలవబడ్డాడు. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు గుంపులుగా ఉన్నటువంటి వ్యక్తుల కంటే ఎక్కువగా పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగతంగా మానవుడితో మాట్లాడడానికి ఎంతో ప్రయత్నం చేశారు. వాక్య పరిచర్య అనేటువంటిది ఎక్కువ మంది గుంపుల్ని గ్యాదర్ చేయడం కంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రభువుని మనము పరిచయం చేసినప్పుడు, వారి జీవితాలు వెలిగింపబడ్డప్పుడు, వారు ప్రభువుని అంగీకరించి రక్షణలోనికి వచ్చి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ విడిచిపెట్టినప్పుడు, దేవుడిచ్చేటువంటి నిరీక్షణలో, దేవుడిచ్చేటువంటి భద్రతలో, దేవుడు చూపించేటువంటి ఆ కృపలో మానవుడు సంతోషిస్తూ ఉన్నప్పుడు, ఆ మానవుడు కలిగేటువంటి సంతోషం, ఆనందం ఈ ప్రపంచంలో ఎవరు కూడా వారి యొక్క హృదయంలో నుంచి
తీసివేయలేనిది. కాబట్టి రెండో మాట ద్వారా ప్రభు పలికినటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఈరోజు నీవు కానీ రక్షింపబడితే ఆయన నిన్ను కూడా పరదైసుకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.